హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ అనమాట, ఎగ్ బోండా. సో ఎగ్ బోండాకి ఫస్ట్గా ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ శనగపిండి, దెన్ కారం, దెన్ సాల్ట్ ప్లస్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత కొంచెంగా తినే సోడా అండ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. యాజ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట బ్యాటర్ది. సో ఎగ్స్ అనేది బాయిల్ చేసుకొని ఈ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. అండ్ దెన్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యేంత వరకు స్టవ్ పై పెట్టుకోవాలి. సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ఎగ్, సో ఫస్ట్ మీరు చూస్తే కొంచెంగా బ్యాటర్ని ఆయిల్లో వేసుకొని చూడాలి ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా అని చెప్పి. సో ప్రాపర్గా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని బ్యాటర్లో డిప్ చేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అండ్ రిమెంబర్, కొంచెం దూరంగా వేసుకోండి, ఎందుకంటే ఒకదానికి ఒకటి అతుక్కుంటే బాగోదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది. సో కలర్ అనేది ఇలా రావాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా. సో ఇప్పుడు రెడీ అయిపోయాయి, ప్లేట్లో తీసేసుకుందాం. సో ఫైనల్లీ ఎగ్ బోండా రెడీ. సో పైన కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి ఇంకా సర్వ్ చేసేయడమే. సో ఐల్ ఎంజాయ్ మై స్నాక్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బాయ్.